ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ముఖ్యంగా బంధంలో ఉన్నవాడు బంధ విముక్తి కోరుకుంటాడు. దాన్నే ముక్తి అని, మోక్షమని ఈ మాయలో చెప్పుకుంటాం. బంధం ఒకటి ఉండాలి, దాని నుంచి విడిపడాలి. ఇంతకీ బంధంలో ఎవరున్నారు? బంధంలో ఒకడు ఉండాలిగా. సరే, నేను అంటావు. ఈ నేనెవరు? దేహమా, మనస్సా, బుద్ధ, ఇంద్రియాదుల? ఎవరి నేను? అది తేలిపోతే ముక్తి అంటే ఏమిటో నీకు అర్థమవుతుంది. ముక్తి అన్న పదంలో దాని తర్వాత ఇంకేమీ లేదు. నీ సహజ స్థితే ముక్త స్థితి. చాలామంది మహర్షిని అడుగుతూ ఉంటారు, మోక్షం లభించటానికి నన్నేం చేయమంటారని. ముందు మోక్షం అంటే ఏమో తెలుసుకో. ఆ తర్వాత చెయ్యాలా మానాలా అనేది నీకే తెలుస్తుంది. నిజానికి మోక్షం అంటే నీలో ఉన్నదాన్ని తెలుసుకోవటం. ఇక్కడ తెలుసుకోవటం అంతంలో తెలుసుకునేవాడు, తెలియబడేది అంటూ ఒకటి ఉన్నదేమో అని అనుకోవటానికి ఆస్కారం లేకపోలేదు. కాబట్టి నీవెప్పుడైతే ఆలోచన రహిత స్థితిలో మరి విచారం చేస్తావో, ఆ విచార మూలము అహంస్మరణగా నీకే తెలుస్తుంది. అంటే దీని అర్థం నీ సహజత్వమే ముక్త స్థితి అని, అది ఏది కొత్తగా రాదని నీవు తెలుసుకుంటావు. అంతేకాదు, ఒక సందర్భంలో మహర్షులు వారినే అడిగారు, మోక్షానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా గృహస్థుడి యొక్క పాత్ర ఏమిటి? ఏం చేస్తే ముక్తి కలుగుతుంది? దానికి మహర్షుల వారు చాలా విస్తారంగా వివరించారు. అసలు నీవు గృహస్థుడు అని అనుకోవటం ఎందుకు? సన్యసించినా నేను సన్యాసిని అన్న తలపు నిన్ను వెంటాడుతూనే ఉంటుందిగా. నువ్వు ఇంట్లో ఉన్నా, అడవులకి ఎగిన చూశావు, ఈ మనస్సు నీ వెంటే వస్తూ ఉంటుంది. ఒక విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో, తలపులన్నిటికీ మూలం వ్యక్తిత్వం, అహంభావన, పరిమితత్వం, నాది, నేను, వారు, వీరు అనే భావనలు నిన్ను వెంటాడుతూ ఉంటాయి. అదే నీ శరీరాన్ని, విశ్వాన్ని కల్పించి ఏమంటుందో తెలుసా? నీవు గృహస్థుడు అని తలపించేది ఎవరు? ఈ అహంకారమే, ఈ దేహాత్మబుద్ధి, ఈ పరిమితమైన మాయా నేను మాత్రమే. నీవు ఒకవేళ సంసారాన్ని వదిలితే అది నీ తలపులలో గృహస్థ స్థానే సన్యాసాన్ని, ఇంటి స్థానే అరణ్యాన్ని
నిలుపుకుంటుంది కదా. ఏది ఏమైనా ఆలోచనలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. అంతేకాని మానసికంగా అంతకాలు మిగిలే ఉంటాయి సుమ. స్థలం మార్పు వల్ల, పరిసరాలని మార్చటం వల్ల నీకు ప్రయోజనం ఏంటి? దానివల్ల ఇంకా ఎక్కువ సమస్యలు కూడా రావచ్చును. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో, అసలు ఆటంకం అనేది మనస్సే. ఇంట్లో అయినా, బయట అయినా, అడవిలో అయినా దాన్ని జయించడం చాలా ముఖ్యం. ఒకవేళ నీవేమనుకుంటున్నావు, దూర ప్రాంతాలకు వెళితే, అడవులకు పోతే, ఏకాంతంగా ఉంటే నేను ఈ మనస్సుని నిర్ణయిస్తాను, కంట్రోల్ చేస్తాను, దాన్ని జయిస్తాను. కాబట్టి ఆ నిర్జించటం అడవిలో వీలైతే మరి నీకు ఇంట్లో మాత్రం ఎందుకు వీలు కాదు? ఆ ప్రయత్నం ఏదో ఇప్పటి నుంచే ప్రారంభించు. పరిసరాలు ఏ విధంగా ఉన్నా నీకెందుకు, వాటి జోలికి నీకెందుకు అంటూ హెచ్చరించారు మహర్షులు వారు. ఇంతకీ ముక్త స్థితిలో దశలు ఉన్నాయా అంటే ప్రోగ్రెసివ్ రియలైజేషన్ కానీ, అంచెలంచెల మీద సత్యాన్ని నీవు తెలుసుకోవటం కానీ జరగదు కదా. అటువంటిది ఏదీ లేదు. నేను ఉన్నాను అన్నటువంటి ఎరుకే ఈ మాయాజీవుడి యొక్క ముక్త స్థితి. బియాండ్ దట్ ఇంకేమీ లేదు. సర్పరచ్చు భయభ్రాంతిలో నీవు పాము అనుకున్నావు, తాడుని తాడుగా చూడలేదు, పాము భయం కలిగింది. నీకు ఆ భయం పోవటానికి మరి విచారించావు కదా, పాము కోసం వెతికావు కదా. ఎక్కడైతే పాము ఉన్నదో మరి అక్కడే నీకు తాడు ప్రకాశించింది కదా. తాడు ప్రకాశించటంలో ఈ పాము అంచెలంచెల మీద అదృశ్యమైందా? లేదు కదా. కాసేపు తోక, మధ్య భాగము, తల ఈ విధంగా అదృశ్యమైందా? నీవు తాడు అని తెలుసుకోవటం ఏమిటి, పాము అదృశ్యమేమిటి? తెలుసుకునే తాడు మరి ఎప్పుడైనా పామైందే. కాబట్టి ఉన్నది తాడు, లేనిది పాము. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పారు? నీవుగా నిలిచి ఉన్నావు ఆల్రెడీ. ఇది కొత్తగా రాదు. సాధనలో ప్రోగ్రెస్ ఉండవచ్చు, కానీ ఆత్మస్థితిలో, సత్యస్థితిలో ప్రోగ్రెస్ అనేది తల ఎత్తదు సుమ. చాలామంది అడుగుతూ ఉంటారు, అసలు మోక్షం అంటే ఏమిటి, సాల్వేషన్ అంటే ఏమిటి? దాన్ని ఎవరు ఎట్లా ఊహించారు? దానికి మహర్షుల వారు కూడా సమాధానం చెబుతూ, ఇంతకీ మోక్షము ఎవరికి? ఇందాక చెప్పినట్లు
దేని నుండి మోక్షము? సరే, నీవు వ్యక్తికి దుఃఖం నుండి, సంసార బాధ నుండి, ప్రపంచం నుంచి నువ్వు అనుకోవచ్చు. ఇంతకీ ఇవన్నీ ఎవరికి అనుకుంటున్నావు? నా మనస్సుకు అంటావు. పోనీ నీవు మనస్సువేమో చూడు. అసలు మనస్సు అనేది ఒకటి ఉన్నదే. మనస్సు అంటే ఏమనుకుంటున్నావు? ఆలోచన సమూహమే కదా. ముఖ్యంగా మనస్సు ప్రవర్తిల్లకపోయినా నీవు నిద్రలో ఉన్నావుగా. నిద్రలో ఉన్నటువంటి సత్యస్థితి నీ ముక్త స్థితి, నీ ఆత్మస్థితి, నీ సహజ స్థితి. ఇక్కడ లేనిది ఉన్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా నీ దుఃఖ నివృత్తికి మోక్షాన్ని కోరేది ఎందుకు? ఎందుకు కోరుతున్నావు? అట్టి దాన్ని కోరేవాడు, వారిని చూచేవాడు ఉంటాడు. అసలు విషయం ఏమిటి అంటే దృష్టి, చైతన్యము, అంతకుమించి ఏమీ లేదు. అదే కర్త, విషయమును. నీ సహజత్వానికి, ఆత్మకి వేరుగా అసలు దృష్టి ఉన్నదే. నిజానికి సర్వ దృష్టి అంటే దృష్టి సర్వము ఆత్మే కదా. కాబట్టి తలపులు ఎప్పుడైతే పూర్తిగా అణిగిపోతాయో, అశ్వరమైన అహంస్ఫురణ, తలపులు లేనిది, నిత్యమైనది, అహమహమంటూ అహం స్ఫూర్తితో ఏదైతే ప్రకాశిస్తూ ఉంటుందో దానినే మనం ముక్త స్థితి అని, మోక్ష స్థితి అని, కైవల్యమని, స్వర్గమని, కైలాసమని, వైకుంఠమని ఇటువంటి మాటలతో మనం చెప్పుకుంటాం. ఏది కొత్తగా రాదు. ప్రశాంతమైన మనస్సే, సంకల్పము తల ఎత్తని మనస్సే, శుద్ధ సత్వ మనస్సే, ఏ ప్యూరిఫైడ్ ఈగో, అదే పరమము. దానికి విక్షేపం కలిగినప్పుడు అశాంతమై తలపులు వాటిలో చిక్కుకుంటుంది, తలపుల ఊరుల్లో చిక్కుకుంటుంది. ఆ తలపులు మధ్యలో చిక్కుకోవటం ఎలా బయటపడాలని అనుకుంటుంది. నిజానికి బయట లేదు, లోపల లేదు. ఉన్నది ఏకైక సత్యస్థితి, ఎరుక. ఒక సందర్భంలో జీవన్ముక్తినికి నువ్వు అనుకోవచ్చు, సంచితము, ఆగామి, ప్రారంభ కర్మలు, కర్మబంధాలు ఉంటాయేమో అని. ఇవన్నీ కూడా ముక్తుడు అంటే దేహం ఉన్నప్పటికీ కర్మలు సాగిపోతూనే ఉంటాయి. తన మూలము ఎరిగి ఉంటాడు కాబట్టి జ్ఞానికి, ఆత్మజ్ఞుడికి మరి అక్కడ
బంధం అనే ప్రసక్తే లేదుగా. కాబట్టి సత్యము తెలిసినటువంటి వారికి యథేచ్ఛగా ప్రవర్తిస్తారు. అక్కడ దేహం ఉంటే లేకపోతే దేహం ఉన్నంత మాత్రాన బంధం ఉండటం కానీ, దేహాలు రాలిపోతే ఇంకోటి కానీ ఉండదు. ఈ మాయలో దేహం ఉన్నవారిని సత్యం ఎరిగినప్పుడు సత్య ప్రకాశ స్థితిలో నిలిచి ఉన్నవారిని జీవన్ముక్తులు అంటారు. అతని విదేహ కైవల్యం దేహం రాలిపోయిన తర్వాత ఉంటుంది అంటారు. కాబట్టి జీవన్మృత దశ ఆయనకి ఉండదు. అంటే ముక్త స్థితిలో దశలు ఉండవు. ముఖ్యంగా జీవన్ముక్తి, విదేహముక్తి అనే పదాలు దేహాత్మ బుద్ధిలో ఉన్నటువంటి వారు అజ్ఞానంతో చెప్పుకునేవే కానీ మరొకటి కాదు. స్వరూప జ్ఞానంలో కూడా అలాగే ఉంటుంది. ముక్త స్థితి అన్న స్వరూప జ్ఞానం అన్న రెండు ఒకటే. అసలు దేహంతో ఏ సంబంధము లేదు. ఇప్పుడు కూడా దేహం నాది అంటావు, నేనే ఈ దేహం అని అనవు. అంటే దాని అర్థం ఏంటి? దేహాన్ని విడిగా ఉన్నావు కదా, ఆ ఉన్నదే ముక్త స్థితి. కాబట్టి దేహంతో ఉన్నటువంటి జ్ఞానస్థాయి, దేహం పడిపోయాక ఉన్నటువంటి జ్ఞానస్థాయి అంటూ ఏది ఉండదు. కనుక మోక్ష స్థితిలో, తురీయ స్థితిలో, అహంస్మరణ స్థితిలో, నీ సహజ స్థితిలో స్థాయిలు కానీ ప్రోగ్రెసివ్ రియలైజేషన్ కానీ ఉండదు. నీ సహజత్వమే ముక్త స్థితి అని తెలుసుకుంటే చాలు. అక్కడ సబ్జెక్టు ఆబ్జెక్టు ఒకటే ఉంటుంది. జ్ఞాన వృత్తి చేత నేనుగా అహంస్మరణగా స్వరూప జ్ఞానంతో ప్రకాశిస్తున్నటువంటి నీ సహజత్వమే ముక్త స్థితి. అందులో స్థాయిలు కానీ ప్రోగ్రెస్ కానీ పరిణామము కానీ ఏది ఉండదు. మంచిది. మౌనమే నీ సహజ స్థితి. ముక్త స్థితిలో దశలు స్థాయిలు లేవు. ఓకే, అంటే ముక్త స్థితి అంటే అజ్ఞానం నుంచి అజ్ఞానం ఉందా? గురువు గారు, అజ్ఞానం ఉందా? ముక్త స్థితి అంటే ఏమిటి? అజ్ఞానం నుంచి, అంటే అజ్ఞానం ఉంది అని అనుకుంటున్నాం కాబట్టి దాంట్లో నుంచి విడుదల పొందడం. విడుదల పొందేవాడు ఉన్నాడా? ఉన్నాడు గురువు గారు. వాడు లేడు ఉన్నట్లు కనబడుతున్నాడు. ఉన్నట్లు కనబడుతున్నాడని నాకు తెలియదు కదా గురువు గారు. ఎవరికి కనపడుతున్నాడు? ఈ మాయనేనికి, అహంకారానికి, మనసుకి. మాయ అంటున్నావు, నేను కనపడుతుంది అంటున్నావు. లేని వాడికి ముక్తి ఏమిటి? లేని వాడికి ముక్తి ఏమిటి? ఒకవేళ నీ సహజ స్థితి అయితే కొత్తగా వస్తే ప్రసక్తి లేదుగా. అవును గురుగారు, అవును. కాబట్టి నీవు దేహము కాదు, నీవు అదేను.
ఉమ్, చెప్పాల్సిన వాక్యం ఏం చెబుతుంది? ఏదైతే ఉన్నదో ఉమ్, అది నీవై ఉన్నావో అది ముక్త స్థితి. ఆ గురుగారు. ఉమ్, ఉన్నదేమిటో జీవుడికి తెలియదమ్మా, తెలియదు. ఉమ్, ఎప్పటికీ తెలియదు. ఉమ్, కానీ ఇక్కడ బంధంలో ఉన్నట్టు, కోరికలతో ఉన్నట్టు, జనన మరణాలతో ఉన్నట్టు ఇది బాగా తెలుస్తుంది. ఉమ్, స్వర్గము, దుఃఖము, పుట్టుక, మరణము ఇవి తెలుస్తాయి బాగా. ఉమ్, కానీ నీవిది కాదు, నీ స్థితే ముక్త స్థితి, నీ సహజత్వము అది అని చెప్పుతాం. అదేమిటో జీవుడికి తెలియదు. డైరెక్ట్ గా తెలుసుకోలేడు. ఉమ్, ఎందుకు తెలుసుకోలేడు? జీవుడు లేడు కాబట్టి. ఉమ్, ఉంటే తెలుసుకుంటాడు. ఉమ్, జీవుడు లేడు కాబట్టి. ఉమ్, నీవు వెలుగుతో ఉంటే జగత్తుని, సంసారాన్ని, మంచి చెడు ఉమ్, ఇవన్నీ తెలుసుకుంటున్నావు. నిద్రలో ఎందుకు తెలుసుకోలేదు? వాడు లేదు లేడు. కాబట్టి. అవును. నిద్రపోతేనే నీవు లేవే, ఉమ్, మరి నీ సహజ స్థితిలో నువ్వు ఎట్లా ఉంటావు? ఉమ్, ఉంటావు. ఉమ్, అంటే సహజ స్థితి అన్నా, అహం స్ఫురణన్నా, తురీయమన్నా, ఉన్నదన్నా, నీవే అదే అన్నా, ఆ స్థితిలో దశలు ఉండవు. ఉమ్, దశలు అంటే స్టేజెస్. స్టేజెస్. ఉమ్, దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ప్రోగ్రెసివ్ రియలైజేషన్ అనేది లేదు. ఉమ్, నాకు ఎప్పుడు ఆత్మ ప్రకాశం అవుతుందో, కొంచెం అయితే అనుభవిస్తాను, ఇంకొంచెం ఉంటే పూర్తిగా తెలుసుకుంటాను, ఉమ్, ఇంకా చూస్తే మొత్తం నేను స్వీకరిస్తాను, అట్లా కుదరదు. ఉమ్, దేర్ కెనాట్ బి ఎనీ ప్రోగ్రెసివ్ రియలైజేషన్. ప్రోగ్రెస్ అంటే ఏమిటి? పరిణామంతో కూడుకుని ఉంటూ, ఉమ్, ఉమ్, మార్పు చేసుకుంటూ ఉమ్, అది ప్రకాశించాలి. అది కుదరదు. ఉమ్, దశలు, ప్రోగ్రెస్, మార్పు అనేది నీ ముక్త స్థితిలో, సహజ స్థితిలో లేదు అని చెప్పడం. సామాన్యంగా ఏమనుకుంటావు? నాకు ఎప్పుడు వస్తుందో, కొంచెం వస్తే చాలు, దాన్ని బట్టి ఇంకొంచెం పైకి వెళ్తాను. అవును గురుగారు. కొంచెం వచ్చేది కాదు, ఆ, ప్రోగ్రెస్ అనేది వస్తుంది. ఆ, కాబట్టి ముక్త స్థితిలో ప్రోగ్రెస్ లేదు. ఉమ్, నీ ఆత్మస్థితిలో కూడా లేదు. అదే నా సెంటెన్స్ చూడు. ఆ, ముక్త స్థితిలో దశలు స్థాయిలు లేవు, స్వరూప ఆ, జ్ఞానంలోనూ అంతే. ఇక్కడ స్వరూప జ్ఞానం అన్నా, ఆ గురుగారు. ఆత్మస్థితి అన్నా, ముక్త స్థితి అన్నా, ఆ, తురీయం అన్నా, నీవు అదే అన్నా, దానిలో కూడా దశలు లేవు. ఉమ్, ఎందుకని లేవు? అది ఉన్నది ఉన్నట్టుగా ప్రకాశిస్తుంది. ఉమ్, ఎట్లా ఉంటుందంటే దశ అనేసరికి ఉమ్, ఒక విత్తనం ఉమ్, చెట్టు రావటం, ఉమ్, పుష్పించటం, కాయలు రావటం, ఉమ్, పెరగటం, పండై రాలటం, ఇవన్నీ దశలు. ఆ గురుగారు. ఉమ్, ఇటువంటి దశలతో కూడుకున్నట్టుగా ఉమ్, అది ఉండదు అని చెప్పారు. ఉమ్, కాబట్టి నాకు ఎప్పుడు వస్తుందా, నాకు ఇంతవరకు ఏమీ జరగటం లేదే అనేటువంటి భావన ఉండటానికి కారణం ఒక ప్రోగ్రెస్ కి నువ్వు అలవాటు పడ్డావు. ఉమ్, ఒక విషయం నేర్చుకునేటప్పుడు ఉమ్, ఎలా మొదలు పెడతావు? ఆల్ఫాబెట్స్ తో మొదలు పెడతావు. అవును గురుగారు. ఏబిసిడీలు అంటావు, ఉమ్, ఏఏలు అంటావు, ఉమ్, తర్వాత చదవటం మొదలు పెడతావు, తర్వాత గ్రహించడం మొదలు పెడతావు. ఉమ్, ఈ విధంగా ఒక పండితుడు అవుతా ఉంది, ప్రోగ్రెసివ్ గా పండితుడు అవుతావు. ఉమ్, ఆ విధంగా ఉండదు ఇక్కడ అని చెప్పడం. ఉమ్, నీవు
దాన్ని గ్రహించి డెవలప్ చేసేది కాదు. ఉమ్. ఏమ్మా? ఆ గురువు గారు. ఉమ్. కాబట్టి దశలు దానిలో ఒక ప్రోగ్రెస్ అనేది ఉండదు అని స్పష్టం చేస్తున్నారు. మరి ఏముంటుంది? ఉమ్. ఇన్స్టంటేనియస్ గా ఉంటుంది. ఉమ్. మన గతంలో కూడా చెప్పుకుంటాం, ఉమ్. సర్పరచు భయభ్రాంతిలో ఇది తాడు అని తెలియడం ప్రోగ్రెసివ్ గా తెలియలేదు. ఉమ్. వెలుతురు పడటం ఏమిటి, పాముని వెతకటం ఏమిటి, ఉమ్. పాము స్థానంలో తాడు ప్రత్యక్షం ఏమిటి, ఉమ్. ఏకకాలంలో జరిగిందిగా. ఆ గురువు గారు. ఉమ్. తాడని గ్రహించావుగా. ఉమ్. పోనీ ఈ పాము ఏమైనా ప్రోగ్రెసివ్ గా అంతరించిపోయిందా? ఉమ్. కాసేపు తోక, నడుము, తల అదేంటి, ఉమ్. ఆ నీవు చూడటం ఏమిటి, పాము అదృశ్యం ఏమిటి, తాడు ప్రకాశం ఏమిటి, ఇన్స్టంటేనియస్, నో ప్రోగ్రెస్. కానీ మనం ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చు? సాధనలో ప్రోగ్రెస్ ఉండొచ్చు, ఉమ్. సాధ్యంలో కాదు. అది కాదు. ఆ గురువు గారు. ఉమ్. స్వరూప జ్ఞానంలో ఉమ్. నేను ఉన్నానన్న ఎరుక అనేది ప్రోగ్రెసివ్ గా నీవు అనుభవించవు. నువ్వు గతంలో కూడా చెప్పుకున్నావు, పాము భయం కలిగింది. వెలుతురులో చూసినప్పుడు పాము లేదు, తాడని చెప్పి తేలిపోయింది. ఉమ్. తాడు పాము కాలేదు, అసలు పామే లేదు. అక్కడ నీకు టైం ఫ్యాక్టర్ తో సంబంధం లేదు. ఉమ్. పాము ఎన్నడూ మార్పు చెంది తాడు కాలేదు. ఉమ్. ఇక్కడ కూడా జీవుడు బికమింగ్ ఆత్మ అనే క్వశ్చన్ లేదు. ఉమ్. ఒకవేళ ఉమ్. జీవుడే గనక ఆత్మగా మారితే ఉమ్. అప్పుడు ప్రోగ్రెస్ అనొచ్చు. ఉమ్. ఆ గురువు గారు. ఉమ్. ఎందుకని జీవుడు ఆది నుంచి తృణీకరించబడ్డాడు. స్వీకరించారు. జీవాత్మ లేదు. ఉమ్. లేని దానికి ప్రోగ్రెస్ ఏమిటి? కాబట్టి జీవాత్మ బికమింగ్ ఆత్మ ఇది ఒకటో క్వశ్చన్. ఉమ్. జీవాత్మ అనేది దేహాత్మ బుద్ధి అనేది అసలు తల ఎత్తలేదు. ఉమ్. కాబట్టి ఉన్నదేమిటి? ఉన్నది ఎరుక, ఉమ్. ఉన్నది నువ్వు సరిదిద్దు. నీ అని ఎందుకంటున్నారు? నువ్వు నేను దేహం అంటున్నావు, ఇక్కడ అవును గురువు గారు. ఉమ్. నేను వ్యక్తిని అంటున్నావు, నేను కర్తను అంటున్నావు. ఉమ్. ఆ నేను యొక్క సహజత్వము ఉమ్. ఆత్మ, ఉమ్. నేను యొక్క సహజత్వము జ్ఞానము. అక్కడ దశలు ఉంటాయి. ఉమ్. అది ఎప్పుడూ ఉండేదానికి దశలేమిటి? ఒకసారి చూడమ్మా, ఇంకేమన్నంటారు? అంతేకాదు దేహంతో ఉన్న జ్ఞానస్థాయి, దేహం పడిపోయాక జ్ఞానస్థాయి అంటూ ఏదీ ఉండదు. ఎందుకు ఉండదు? ఇదొకప్పుడు దేంతో కలిస్తేనేగా. ఉమ్. ఎందుకు ఉండదు అంటే ఉమ్. దేహంతో అహంకారము కలవటం లేదు, కలవట్లేదు. ఉమ్. వ్యక్తిత్వము కలవటం లేదు. ఉమ్. నాది అంటుంది, నీది అంటుంది, వారు వీరంటుంది, ఉమ్. పుట్టానంటుంది, పోతానంటుంది, ఏమన్నా చెప్పలేదు. ఉమ్. పొరపాటున కూడా ఈ మాయా నేను అహంకారము కూడా దేహముతో కలవదు. ఆత్మ కలిసే ప్రసక్తి లేదు. కాబట్టి కలవదు, కాబట్టి దానికి దశలు దానికి ప్రసన్న జ్ఞానస్థాయి లేదు. అంటూ ఏది ఉండదని అంటారు. ఉమ్. ఏంటంటే జ్ఞానము అంటే ఎరుక, ఉమ్. అది దేనితోనూ కలగదు. ఉమ్.
దాన్ని బేస్ చేసుకుని ఈ మాయా నేను లోకాలని సృష్టించుకుని చూస్తుంది. ఉమ్, స్థూల దేహంతో స్థూల జగత్తుని, ఉమ్, సూక్ష్మదేహమైన మనస్సుతో స్వప్నలోకాన్ని, కాసేపు నిద్రపోవటం, ఉమ్. మళ్ళీ బయటికి రావటం, ఇవన్నీ చేస్తుంది ఎవరు? ఈ మాయా. ఈ మాయనేను. ఉమ్, నీ సహజత్వం ఏమిటి? నీవుగా నిలిచి ఉన్న తురియ తుర్యం. అవును. ఎరుక. ఉమ్, సో ఆ ఎరుకలో ప్రోగ్రెస్ లేదు. ఉమ్, ఇక్కడ ఎందుకు ప్రోగ్రెస్ లేదు? అసలు ఇది లేదు కాబట్టి. లేదు కాబట్టి. ఉమ్, దేహముతో కలిసే ప్రసక్తి లేదు. ఉమ్, ఎంతైనా ప్రయత్నించు. ఉమ్, స్థూల దేహంతో స్థూల జగత్తును చూస్తావే తప్ప ఉమ్. స్థూల దేహంతో కలలు గనవు, నిద్రించవు. అవును ఇది గురు. ఆత్మస్థితిలో సృష్టి నీతో పాటు ఉండదు. ఉంటుంది. ఉమ్, ఎందుకని? అది మానసిక కల్పన కాబట్టి. ఉమ్. కల్పన అంటే ఆలోచన. ఆలోచన. చూడ ఆలోచన అంటే ఏమిటో చూడబోతే అక్కడేమీ లేదు. ఉమ్, ఏమీ లేని దానికి ఇన్ని బోధలు, ఇన్ని శాస్త్రాలు, ఇన్ని మార్గాలు, ఇన్ని కోరలు. ఏమీ లేదని తెలిస్తే వాటితో ఏం పని లేదు. అవును గురు. శాస్త్రాల ప్రయోజనం ఏంటంటే ఇది లేదని తెలుసుకోవడానికి అన్ని పెట్టారు. అంతకంటే ఏంటి? ఇప్పుడు చదవమ్మా, ఇంకేమైనా ఉంటే. ముక్త స్థితిలో దశలు స్థాయిలు లేవు. స్వరూప జ్ఞానంలోనూ అంతే. అంతేకాదు, దేహంతో ఉన్న జ్ఞానస్థాయి, దేహం పడిపోయాక జ్ఞానస్థాయి అంటూ ఏదీ ఉండదు. ఎందుకు లేదు? దాంతో కలవలేదు. కలవలేదు కాబట్టి. ఉమ్, నీకు దేహాత్మ బుద్ధి ఉన్నప్పుడు నువ్వు ఆత్మవే, ఉమ్, కలగంటున్నప్పుడు నువ్వు ఆత్మవే, ఉమ్, నిద్రిస్తున్నప్పుడు ఆత్మవే, ఉమ్, నీవు పుట్టక ముందు ఆత్మవే, ఉమ్. పుట్టిన తర్వాత ఆత్మవే, దేహము నశించిన ఆత్మవే. అది పాయింట్. ఉమ్. అమ్మా, ఆ గురు. కాబట్టి దేహం అన్నప్పుడు ఆత్మ ఒక రీతి, ఉమ్, దేహం రాలిపోతే ఇంకో రీతి ఉమ్. అనే ప్రసక్తి లేదు అని చెప్పటం. ఇంత స్పష్టంగా చెప్పిన మహనీయుడు ఎవరు లేరు. అవును గురుగారు. అవును. చాలా మంది ఏమనుకుంటారు, మరణిస్తే మోక్షం వస్తుంది, మరణం తర్వాత వస్తుంది, ఇప్పుడు నేనే కర్మం చేయాలి ఉమ్, అనుకుంటారు. ముక్త స్థితి వచ్చేది కాదు, ఉమ్. కొత్తగా ఏది రాదు. చెప్పా కదా, ఆ అనుభవంలో కూడా అవును ఇది గురుగారు. ఆల్రెడీ ఉంది. ఉమ్, కానీ నీ మనస్సు జగత్తు మీద, దేహం, సంసారం మీద ఉండటం చేత అవును. నీ దృష్టి లోపలికి పోలేదు. లోపలికి. అవును. ఆ లోపల దృష్టి ప్రకాశించినప్పుడు ఉమ్, ఇది ఆఫ్ అయిపోయింది. అవును. ఏది ఆఫ్ అయింది? ద్వైతం. ద్వైతము. ఉమ్, చూచే నేను ఒకటే ఉంటుంది. ఉమ్. చూచే నేను అంటే జ్ఞానం. జ్ఞానము. కన్ను కాదు, మనస్సు కాదు, ఏది కాదు. ఆ గురుగారు. ఉమ్, పరోక్షంగా చూసినప్పుడు దేహము, సంసారము, దైవము ప్రదేశాలు కనపడతాయి. ఉమ్, చూడనప్పుడు ఆ జ్ఞానము ఇన్స్టంటేనియస్ గా తనకు తానుగా స్ఫురణమయంగా ఉమ్. అది ఉంటుంది. దాని అర్థం ఏంటి? అహంకారం తల ఎత్తనప్పుడు అదే ఉంది, ఉమ్. తల ఎత్తినా అదే ఉంది. అదే ఉంది. ఉమ్, నిద్రిస్తూ దాని వృత్తిరాహిత్యమైన అదే ఉంది. ఉమ్. కాబట్టి దేహం ఉన్నప్పుడు ఒక రకమైన ఆత్మ, దేహం పోతే ఇంకో ఆత్మ, ఉమ్. అట్లా ఉండదు. ఆ గురుగారు. ఉమ్. అని ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? చెప్పమ్మా. నా సాధనలో ప్రోగ్రెస్ ఉండవచ్చు అన్నారు కదా, సాధన చేసేవాడు అంటే ఉన్నాడుగా. సాధన చేసేవాడు అంటే మరి ఉంటే అంటే చేసేవాడు ఉన్నాడని అనుకుందాం అనుకోండి. అప్పుడు దాంట్లో అనుకున్నాను కాదు, అనుకున్నాను.
ఆ అనుకుంటే స్థాయిలు ఉండొచ్చు అంటారా? దాంట్లో ప్రోగ్రెస్ ఉండొచ్చు అంటారా? ఉంటుందిగా. పొద్దున్నే ఆ లేచి ఆ పనికి మాలిన ఆలోచనలు పెట్టుకున్నావు, ఆ ప్రాణాయామంతో పని మనసు తగ్గినాయి. అవునండి, కరెక్టే. ఆ అంటే సత్సంగం వైరాగ్యము, ప్రోగ్రెస్ శరణాగతి, ఇవన్నీ ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ అంటే మనస్సులో థాట్ యొక్క స్పీడ్ తగ్గుతుంది. ఓకే. ఇప్పుడు విపరీతమైన థాట్స్ వస్తాయి, పనికి మారిన అవునండి. వస్తాయి, పనికి వచ్చే అవును. వస్తాయి, వద్దన్నా వస్తాయి. లేనిపోయిన చింతన పెట్టుకుని మనోవ్యాధి కూడా గురవుతుంటారు. అవునండి. అవును. కానీ నీవు భక్తి చేత, ఏకాగ్రత చేత, ప్రాణాయామం చేత, యోగ మార్గం చేత ఏదైనా కానీ అవునండి. ఆ వరవడి తగ్గిస్తావు. ఆ, ఇంతకుముందు పనికి మాల పుస్తకాలు చదివేదాన్ని, ఇప్పుడు మానేశావు. తెలిసే ప్రోగ్రెస్. ఇంతకుముందు సినిమాలు చూసేదాన్ని, సినిమా చదివి పోవటం తెలిసే ప్రోగ్రెస్. ఉమ్, ఏమా ఇంతకుముందు అర్థమైంది. అందరితో ఒక వ్యవహారం మాట్లాడేదాన్ని, ఇప్పుడు చేయటంలా తెలిసే ప్రోగ్రెస్. సత్సంగంలో అమ్మా అర్థమైంది. మనసు ఆలోచనలతోటి పరిగెడుతూ ఉంటే అది మెల్లమెల్లగా దాన్ని విత్డ్రా అవ్వడం. పరుగు ఆపి నిశ్చలత్వానికి రావడం ప్రోగ్రెస్. అదే గురువు. కానీ నేను అనుకున్నది అది అన్నా కాదా అని మిమ్మల్ని అడిగా గురువు గారు. నువ్వు అనుకున్నది ఎప్పుడూ కూడా అసత్యం కాదు కదా. అర్థమైంది గురువు. అనుకున్నది సత్యము, అనుకున్నది సత్యం. అదేలేండి. ఎందుకు చెబుతున్నారు మహర్షి? భావ శూన్య సద్భావ సుస్థితి. అవునండి. అవునండి. భావ శూన్యానికి ముందు ప్రోగ్రెస్ ఉంటుంది. సద్భావ సుస్థితిలో అహం స్మరణలో ప్రోగ్రెస్. గురువు గారు. కాబట్టి చాలా తేలికే కదా మీరు. అవునండి. అమ్మా గురువు గారు. ఇంకేమైనా ఉందా అమ్మా? ఏమా పద్మజ? లేదు గురుగారు. వెంకటరావు గారు ఏమన్నా ఉంటే ప్రోగ్రెస్ ఉన్నదే జ్ఞానం, అని ఉన్నదే అనుకోవటం, జ్ఞానం అని అనుకోవటం కాదు. దృఢంగా నమ్మడం, నమ్మకం దృఢంగా నమ్మడం, విశ్వాసం. ఆయన ఆత్మగా ఉన్న నమ్మకల్లే చింతావిహీనమైతే చాలు. నువ్వు నమ్మినంత మాత్రాన ఆత్మ ప్రకాశించదు. నమ్మకం అనేది మానసికం. దేవుడు ఉన్నాడు ఒక నమ్మకం, ఇతరులు ఉన్నారు ఒక నమ్మకం, నేను కలగంటున్నాను ఒక నమ్మకం, కర్మలు ఆచరిస్తున్నాను, ఫలితాలు పొందుతాను అనేది నమ్మకం. నమ్మకాలన్నీ కూడా పూర్తిగా మానసికాలు. మనస్సుకి అతీతమైంది ఇదిగో సత్యస్థితి, సహజ స్థితి కూడా. మరి అయితే ఇక్కడ రెండు ఉన్నాయా అంటే రెండు లేవు, ఒకటే ఉంది. సత్యస్థితే ఉన్నది. జీవ భావన, వ్యక్తి భావన, జనన మరణాలు అనేవి లేవు. కానీ ఉన్నట్టుగా కనపడుతుంది. దానికి కారణం వాసన, బంధాలు, రాగద్వేషాలు, తెచ్చుకున్నటువంటి యొక్క పిడికడు ప్రారంభం. ఇవన్నీ కొన్ని థియరీస్, నిజానికి వాస్తవం కాదు. అసలు ఎప్పుడైనా ఈ దేహము తాను ఉన్నట్టు చెప్పిందే లేదు కదా. నీవు చెబుతున్నావు
ఈ దేహాన్ని దాటి రేపు ఇంకో దేహాన్ని చూసింది కాదంటావు. దేహాలు శాశ్వతం కాదు, దేహాలు మారుతూ పోతూ ఉంటాయి. ఆలోచనలు మారినప్పుడల్లా దేహం మారుతుంది. ఉన్న ఈ కాస్త సమయంలోనే స్థూల సూక్ష్మ కారణ దేహాలు మారుతున్నాయా లేదా? అలాగే జన్మలు కూడా. మరి ఉన్నాయా అంటే జన్మ లేదు, కర్మ లేదు, సృష్టి లేదు. వీటన్నిటికీ కారణం ఈ మాయానే. మాయానేనంటే అహం అహముగా ఉండక ఆకారము దాల్చినట్టు కనపడుతుంది. దేహ పరిమాణంతో పెరుగుతుంది. కోరికల చేత, వాసన చేత, బంధము చేత, నాది నీది అనేటువంటి భేదము చేత పెరుగుతుంది ఈ మాయలో. సో విచారిస్తే ఏమైంది? అది లేదు. అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తుంది. అనుగ్రహం అంటే ఆత్మే, అన్యత్వము లేని ఏక చింతన ఆత్మ. అట్లా నీకు నాయన సంకల్పము తల ఎత్తిందంటే అన్యత్వం చూస్తుంది. సంకల్పం రాలేదనుకో ఉన్నానన్న ఎరికే ఉంటుంది. దాన్ని నీవు తెలుసుకోవటం కాదు, ఆ ప్రకాశంలో నీవు లేకుండా పోతావు. అంతవరకు సత్యం అనుకుంటున్నావు. ఏది ద్వైత జ్ఞానం, పుట్టుక సత్యం, మరణం సత్యం, సంసారం సత్యం, మోక్షం ఒకటి ఉన్నది అని సత్యం. ఇట్లా భావనలకే పరిమితమై ఉండాలి. ఎప్పుడైతే భావ శూన్య స్థితికి ఈ మనస్సు చేరిందో, శుద్ధమై శుద్ధ సత్వమై ఈ మనస్సులోనే, బయట నుంచి ఏమి రాదు ఆత్మజ్ఞానం. ఇప్పుడు ఉన్న స్థితే దాన్ని ఏమంటారు? ఒకే చోటు అజ్ఞానము ప్రకాశిస్తుంది, జ్ఞానం ప్రకాశిస్తుంది. ముత్యము చెప్ప వెండిగా కనపడుతుంది. పరిశీలిస్తే వెండి కాదు, ముత్యము చెప్పని నువ్వే తెలుసుకుంటావు. వెండి ఎక్కడ బయట నుంచి రాలేదు, ముత్యము చెప్ప వెండి కాలేదు. ఇక్కడ కూడా నీ దృష్టి అంతర్ముఖమైనప్పుడు, అంతర్దృష్టి ఏర్పడినప్పుడు, బాహ్య చింతన విడనాడినప్పుడు నేను చూసేది బాహ్యాంతరములు లేకుండా ఆత్మనే చూస్తాను. అది కాదు ఆలోచనలతో కూడుకుని పరోక్ష జ్ఞానం చూస్తున్నాం. ఇప్పుడు ఇంద్రియాల ద్వారా జగత్తుని, సంసారాన్ని చూస్తున్నాం. ఎప్పుడైతే నీ దృష్టి ఆలోచనలు విడనాడి చూస్తుందో, అది బాహ్యం చూసినా లోపల చూసినా తన స్వరూపమే చూస్తుంది. అది మార్పు లేనిది. ఇలాంటి ప్రోగ్రెస్ తో పని ఏమిటి? ఉన్నదే ఆత్మ, ఉన్నదే ఎరుక. ఏది కొత్తగా రాదు. కొత్తగా ఏదో వస్తుంది అని అనుకునేది కూడా ఈ మాయా. నేను అనుకుంటున్నాను, నేను ఇంతవరకు ఇవన్నీ చూస్తున్నాను. ఆ దైవాన్ని దర్శించాలి అంటే నేను ఊహిస్తాను, బాగానే ఉంది. నిజంగా దైవం ఎలా ఉంటాడు, నేను దర్శిస్తే చూడాలి అని ఎదురు చూస్తాడు. దానికి ఏమన్నారు మహర్షి? దైవాన్ని చూడటానికి నేను మిగిలి ఉంటే కదా అన్నారు. దాన్ని కొంచెం ఇక్కడ అప్లై చేయండి. ఆత్మని ప్రకాశిస్తుంటే నువ్వు మిగిలి ఉంటే కదా. ఆత్మ ప్రకాశము, దైవ దర్శనము, సద్దర్శనము అంతా ఒకటి.
కాబట్టి ఈ రెండు కూడా ఏ రెండు దేహాత్మబుద్ధి స్వరూప జ్ఞానము కలిసి ఉండవు. ముత్యము చిప్పలు వెండితో కలిసి ఉండదు, పాము తాడితో కలిసి ఉండదు. ఆత్మ జ్ఞానము సృష్టితో కలిసి ఉండదు. సృష్టిని చూస్తున్నప్పుడు స్వరూప జ్ఞానం ఉండదు, స్వరూప జ్ఞానంలో సృష్టి ఉండదు. కానీ అయ్యో అది ఏమైంది అన్నటువంటి చింతన ఉండదు. ముందు భయం వేస్తుంది, ఏమైందో ఏమైందో అని. లేని దాని గురించి ఎందుకు వర్రీ అవుతారు? ఉన్నది ఇది లేని సృష్టి అని శుద్ధసత్వ మనస్సుకి తేలిపోతుంది. అప్పుడు నీకు బంధాలు కానీ దుఃఖం కానీ ఏది ఉండదు, అన్ని కనబడుతుంటాయి. స్వరూప జ్ఞానంతో జరిగేది ఏమిటి అంటే చిత్త జడ గ్రంథి తెగిపోయింది. ఫ్యాను బాగా తిరుగుతూ ఉంది, స్విచ్ ఆఫ్ చేశాడు, వెంటనే గ్రైండింగ్ హాల్ట్కి రాదు, కొంతకాలం తిరిగి ఆగుతుంది. ఇక్కడ కూడా 16-17 సంవత్సరాల్లో మహర్షికి స్వరూప జ్ఞానం ప్రకాశించిన తర్వాత దేహం అనే ఫ్యాను 1950 దాకా తిరిగింది, అంతవరకు కర్మానుసారంగా. ఆయన ఎర్లీ కాబట్టి అమ్మో అన్ని సంవత్సరాలు తిరిగింది అనుకుంటారు. కాబట్టి తిరగటం అనేది ఆగిపోతుంది. కాబట్టి దేహం ఉన్నప్పుడు ఆత్మస్థితి, దేహం రాలిపోతే ఆత్మస్థితి, కళలో ఒక స్థితి, నిద్రలో ఒక స్థితి, అట్లా ఉంటుంది. ఈ 3 అవస్థలు కూడా మాయాజంతములు, మనోకల్పితములు. మనస్సులో సంకల్పం వస్తేనే నీవు అన్యత్వాన్ని చూస్తావు. సంకల్పం లేదు, నీవు నీవుగా ఉంటావు. నీవు నీవుగా ఆత్మగా జ్ఞానంగా. మరి ఎందుకు కనపడుతుందండి? ఎందుకు పుట్టాలి? అసలు అజ్ఞానం ఎందుకు పుట్టింది? అది పుట్టకపోతే నీవు జ్ఞాన స్వరూపమని ఎస్టాబ్లిష్ ఎట్లా అవుతుంది? అందుకని అంటున్నారు మహర్షి, చాలా స్పష్టం చేశారు, శిశువుగా జన్మించక తప్పదు. చాలా తేలికగా జన్మించిన తర్వాత ఆత్మను మరిచామని చెప్పి అన్నారనుకో, దానికి అసలు పక్కకి వెళ్దాం. సంసారం సత్యము, కష్టసుఖాలు సత్యము, నేను మంచి బయటపడటానికి ఏ దేవుణ్ణి ప్రార్థించాలి, ఏం చేస్తే పోతుంది, ఏది మంచి జరుగుతుంది, ఏది ఇష్టంగా ఉంటావని లోకమంతా తిరుగుతావు, విచారం చెయ్యవు. లేని దానికి కర్మ ఏమిటి చనిపోయింది. ఇవన్నీ కూడా దేహాత్మబుద్ధిని అట్టు పెట్టుకుని మార్పు చెందాలనుకుంటూ కర్మలా తెలుస్తాయి. యజ్ఞం అంటావు, యాగం అంటావు, క్రతువులు అంటావు, అది పూజలు అంటావు, ఇచ్చేస్తావు, వచ్చేస్తావు. ఎందుకు చేస్తున్నావు? ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి. వస్తాయా చస్తాయా అని తెచ్చుకుంటే వస్తుంది, అందులో ఏమీ రాదు. ఆ విషయం తెలిస్తే చెయ్యక్కర్లేదు కదా అని అడిగింది ఒకసారి మా అమ్మాయి. అక్కర్లేదు బాబా, కోరికలు తీరుతాయని ఎట్లా తీరుతాయి? ప్రోగ్రాంలో లేదు. ఈ ప్రోగ్రామ్ లో మళ్ళీ ఇప్పుడు చేసినట్టు మళ్ళీ యాడ్ అవుతాయి కదా గురువు గారు. యాడ్ అయితే అయింది, దాన్ని మార్పు ఉండదుగా. అవును గురువు గారు. నీ కర్మలో ఉంటేనే చేస్తావు. అది చేయటం కూడా కర్మలో భాగమే, కానీ నువ్వు అనుకున్నది రాదు.
అందరూ పరీక్ష వేస్తారు, ఉమ్, ఫస్ట్ మార్క్ వచ్చేది ఒకరికి. అవును. కాబట్టి ఎందుకు శ్రమ పడుతున్నాడు అంటే దేహాత్మబుద్ధిపై. దేహమే నేను నేను మారుస్తాను, అన్నాడు. కర్మని మారుస్తాను. కర్మని మార్చవచ్చా అని అడిగారు సరాసరి మహర్షిని. ఉమ్, ఎవరో తెలుసుకుంటే కర్మని చేతిపోతాడు అట్లా. ఉమ్, అంతేగాని కర్మల చేత కర్మను మార్చలేదు. ఉమ్, అది మహాసంద్రపు చేసేది, గమ్యాన్ని చేర్చవు. ఉమ్, చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట ఇది రమణ మహర్షి. అవును గురుగారు. కాబట్టి ఊరక ఉండుట చాలా కష్టం. ఉమ్, ఎందుకని లోపల ఈ వాసన ప్రభావం నెడుతూ ఉంటుంది. ఉమ్, కోరికలు, బంధాలు. అందుకని వివేకాన్ని ఉపయోగించమంటాడు రమణ మహర్షి గారు. ఉమ్, గత జన్మలో బంధాలు వదిలిపెట్టి వచ్చావు ఇక్కడికి, ఉమ్, మళ్ళీ నువ్వు అదే పని చేస్తున్నావు, విచారించు. ఉమ్, బంధం లేదు, మోక్షం లేదు. యూ రియలైజ్ దట్ దిస్ ఈజ్ అన్రియల్. అంతే, కొత్తగా ఏది రాదు. ఒకవేళ కొత్తగా వచ్చినా అది పోతుందిగా, లేనిది వస్తే పోదు. ఉమ్, చివరికి ఏమన్నారు? నథింగ్ టు లూజ్, నథింగ్ టు గెయిన్. పోవటానికి అజ్ఞానము లేదు, కొత్తగా రావటానికి ఆత్మజ్ఞానము లేకుండా పోలేదు. ఉమ్, ఇంత చిన్న విషయాన్ని అవగాహనకి తీసుకురాకపోగా ప్రపంచం సత్యమని,